వెళ్ళిపోయారండి. కానీ ఇక్కడ ఉండి వెళ్తూ వెళ్తూ మన ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు మన వాళ్ళు ఆ పిల్లలు అక్కడ తాగి పడిపోయి ఎవరో అమ్మాయి నేను మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉంటే వెళ్తాను నేను, లైక్ ఐ షుడ్ టెల్. వెళ్ళినప్పుడు అంటే రియల్గా కావాలని కూడా వెళ్తాను, ఎందుకంటే ఐ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడడం తప్పు కాదు, వేగ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్. నేను చూశానండి చాలా చిన్న అమ్మాయిలు వాళ్ళు తాగుతూ అబ్బాయిలు హగ్ చేసుకొని డాన్స్ చేస్తూ ఎక్కడంటే అట్లా ముట్టుకుంటా ఉంటే ఒక తల్లిగా అసలు ఐ యూస్ టు డాన్స్ కొంచెం అటు పక్కకు పోయి. సో వాళ్ళు దగ్గరకు వచ్చి చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరు చాలా నువ్వు ఇక్కడ కూడా అమ్మ రోల్ చేసేస్తున్నావా అని. లేదు, నాకు అక్కడి నుంచి వాడి దగ్గర నుంచి లాగాలి, అందుకనే ఐ యూస్ టు గో అని చెప్పి. అంటే అంత పెయిన్ఫుల్ అంటే నేను ఐ కాంట్ మీకు ఒక స్టాండర్డ్ మీటర్ ఉంటే కనుక నవ్ యూ కెన్ ఫీల్ మై పెయిన్. ఎంత డిసార్టనింగ్ అంటే మీరు చూసుకుంటూ ఉంటారా అండి, మీ పాప అని ఆ పొజిషన్లో ఉంటే ఆ మగపిల్లలకి మత్తుదో తెలియదు ఏం చేస్తున్నారో. ఒక సిస్టర్కి మీ సిస్టర్ ఆ పొజిషన్లో అలాంటి దాంట్లో ఉండి అనుభవించి ఎవడైనా చీట్ చేస్తే ఇంటికి వచ్చి ఒక నరకం అనుభవిస్తూ ఉంటే రూముల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని ప్రతి అబ్బాయి థింక్ చేసినట్టయితే వేరే అమ్మాయిని అట్లా టచ్ చేయరండి, వేరే అమ్మాయిని అట్లా మిస్యూజ్ చేయరండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద అబ్బాయిలకనే చెప్తాను, అంటే అమ్మాయిలు ఏమి తక్కువ లేరు, వాళ్ళకి ఆ ఫిజికల్ ఏదైతే ఉందో అంటే నేను పవిత్ర స్త్రీకి ఉన్న వాల్యూ వాళ్ళకి తెలియకపోవడం. మేమిద్దరం సేమ్ మెన్ విమెన్ సేమ్ కారు. అరే నీకు ఒక మనిషిని జన్మనిచ్చేది అంతా ప్రెషియస్. నువ్వు స్త్రీ శక్తి అంత అంటే స్త్రీ శక్తి అంటేనే అంత ప్రెషియస్. హౌ యు ఆర్ కంపేరింగ్? ఇట్ డజంట్ మీన్ నేను వాళ్ళు తక్కువ అని చెప్తలేను, కానీ నీకు ఇప్పుడు ఒక సిఇఓకి ఒక యాపిల్ కనుక్కున్న అతనికి యాపిల్లో కింద పనిచేసే ఏదైనా ఒక మెయిన్ దానికి ఈక్వల్ ఉంటుందా? ఆ ఫౌండర్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. దట్స్ హౌ యు ఆర్ గివింగ్ అ బర్త్. ఒక మనిషికి జన్మనిస్తున్నావు, నీ విలువ అపారమైనది. నేను ఈక్వల్ వాట్ యూఆర్, నువ్వు డిగ్రేడ్ అవుతున్నావు, నువ్వు ఈక్వల్ కాదమ్మా. నువ్వు ఎబ్బో మల్టీ టాస్కింగ్. మీరు ఒక్కసారి ఆలోచించండి, విమెన్ చేసే పనులు 4 పనులు చేస్తాడా హస్బెండ్? నువ్వు బయటకు వెళ్ళేసి జాబ్ చేసి వచ్చి ఒకరోజు వంట చేయమను, ఎన్ని చేయాలమ్మా అంటాడు. వర్కింగ్ విమెన్ ఉన్నారు, అదే విధంగా వర్కింగ్ విమెన్ వచ్చేసి పిల్లల్ని చూసుకుంటుంది, ఆమె ప్రతి ఫంక్షన్స్కి పోతుంది, ప్రతిదీ 10 చేస్తుంది. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ అ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్కి విమెన్కి లైక్ టూ మచ్. మిడిల్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రాంగ్ ఉంటుంది కనెక్షన్, ఫాస్ట్గా కనెక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. మెన్ కాంట్ హ్యాండిల్, వాళ్ళకి లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు వన్ థింగ్ దే కెన్ రియలీ డూ ఇట్ వెరీ వెల్. సో అలాంటి వాళ్ళతో మీరు మంచిగా నేను సక్సెస్ ఎట్లా కావాలి అలా ఆలోచించాలి. కానీ నువ్వు ఒక గ్లాస్ తాగితే నేను 2 గ్లాసులు లాగి గ్రేట్ అవుతా. ఒక రీసెర్చెస్లో తేలింది ఏంటంటే మెన్ కంటే విమెన్ ఎక్కువ తాగుతున్నారు అని చెప్పడానికి మళ్ళా మనం బాధపడాల్సిందే. అంటే మనమే షేమ్గా ఫీల్ అవ్వాల్సింది. విమెన్ని రెస్పెక్ట్ ఇవ్వండి అంటే ఎక్కడ మస్తు అమ్మాయిలను చూడండి ఎట్లా తయారైనరు అంటే నా దగ్గర ఆన్సర్ లేదమ్మా, లేదు. జస్ట్ గప్చుప్గా ఉండడమే, ఇంకా అంతకంటే ఇంకేముంటుంది. ఎగ్జాక్ట్లీ ఇమ్మీడియట్గా జస్ట్ షడప్ అయిపోతున్నాం కదా. సో దట్స్ హౌ లైక్ అన్ని వర్గాల నుంచి ఇప్పుడున్న ఖచ్చితంగా మీరు అన్ని ఫస్ట్ చెప్పినట్టు యూత్ వాజ్ అ పవర్ఫుల్ వెపన్స్ అండి. ఈరోజు మన టోటల్ గేమ్ చేంజర్ చేయొచ్చు అంటే యూత్ని ట్రాక్లో చేస్తే కనుక మొత్తం మన భారతదేశం మొత్తం ఇట్లా గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ టెక్నాలజీ ముందు మనం రియల్లీ కూడా అండర్ రేటెడ్. సో కాబట్టి వాళ్ళకి జస్ట్ ఇనిషియేషన్ ఐడియాస్ ఇవ్వడం తప్ప పుష్ ఇవ్వాలి. పిచ్చి వాల్స్, మురికి నీళ్ళు, కాలుష్యం వచ్చే వాటి వాల్స్ మెయిన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఇట్లాంటి వాటిని బంద్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం నచిత గారు, డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. శతాబ్ది టౌన్షిప్స్ వారి కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శతాబ్ది ఆర్గానిక్స్ వారి పండుగ శుభాకాంక్షలు. మా కస్టమర్లకు, సరఫరాదారులకు విజేత సూపర్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు సెలెస్టియా ఇన్ఫ్రాటెక్ LLP వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కొత్త సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్.
రచిత గారు, ఇంకొక మెయిన్ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రిలేషన్స్ అనేవి ఎందుకు దారి తప్పుతున్నాయి. ఎదర్ ఇట్ ఈస్